పాతకాలం నాటి మనం కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ అయితే చూద్దామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మల నాటి కర్రీ అండి ఇది. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వండి. మంచిగా కలర్ మారిన తర్వాత కారం, మేమైతే కొంచెం ఎక్కువే తింటామండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని అవి మంచిగా వేగనివ్వండి. ఈలోపు మనం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. నేను ఆ కర్రీకి సరిపడా చింతపండు నానబెట్టుకుని మెత్తగా అయితే పిసుకుంటున్నాను. ఈ చింతపండు పిసకక ముందే నేను ఇందాక ఉప్పు కారం అయితే వేసాను కదండి ఉల్లిపాయ ముక్కల్లో, దానిలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మూత పెట్టాను. అదేమైందో చూద్దాం. వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఒకసారి చూడండి, వాటర్ అంతా దగ్గరికి అయితే ఎగిరిపోవచ్చింది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు, తీసుకుని దాన్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఆ గుజ్జునైతే మనం దీనిలో వేసుకుని కలుపుకుందామండి. చక్కగా ఎగిరిపోయింది కదా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జును వేసుకుని మనమైతే ఒకసారి కలుపుకుందామండి. దీని టేస్ట్ అనేది అసలు చాలా బాగుంటుందండి. మీరైతే ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా తింటే కనుక నాకు కామెంట్ చేయండి. దీని టేస్ట్ ఎంత అమృతంలా ఉంటుందంటే మన అమ్మమ్మల్ని అడగండి, వాళ్ళు చాలా బాగా చేస్తారండి ఈ కర్రీ అయితే. వాళ్ళని ఒక్కసారి ఎలా చేయాలో కనుక్కొని మీరైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎండు రొయ్యలను అయితే పక్కన పెట్టుకున్నాం కదండి, అవి తీసుకుని వేసుకోండి. వేసుకుని లైట్గా కొంచెం వాటర్ అయితే పోసి నేనైతే మూత పెట్టేస్తున్నానండి. మీ అమ్మమ్మల్ని కనుక్కోండి, అమ్మ వాళ్ళని మీరు ఎప్పుడన్నా తిన్నారేమో నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి. మీలో ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం. ఇప్పుడు పక్కన గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నానండి నేను. వాటిని పెంకులు తీసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకుని, మనకు అలా ఘాట్లు పెట్టుకోకపోతే నూనెలో వేసినప్పుడు ఒక్కోసారి పేలే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా ఘాట్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుని మనమైతే కొంచెం పసుపు వేసుకుని చక్కగా వేయించుకుందామండి. ఎగ్స్ని మొత్తం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టండి, సిమ్లో పెట్టి వేయించుకోండి. ఎందుకంటే హైలో పెడితే ఎగ్స్ ఒక్కోసారి బ్రేక్ అయ్యి పేలిపోతూ ఉంటాయండి, మీరు ఇబ్బంది పడతారు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకుని తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి అయితే. ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా 4 గంటలు పెరుగుతుందే కానీ తగ్గదండి టేస్ట్ మాత్రం. మీరు ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోండి. ఎగ్స్ని అయితే నేను చక్కగా బారుగా అయితే కట్ చేసుకున్నానండి. ఎందుకనంటే ఇలా కట్ చేసుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనేసి నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ఉడుకుతున్నది ఏమైందో ఒకసారి చూద్దాం. కర్రీ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా పొంగు అయితే వస్తుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోండి. అవన్నీ అట్లా బోర్లు ఇచ్చేసుకోండి. లోపలిది బయటికి రాకుండా ఉంటుందండి. వైట్ ఉంటుంది కదా ఎగ్ది, ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లోది అయితే బయటికి రాకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని ఈ టైంలో ఉప్పు కారం పులుపు ఒకసారి చూసుకోండి. చూసుకుని అయితే ఒకసారి తిప్పుకొని మనమైతే మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. అమ్మమ్మ వాళ్ళు చేసే వంటల్లో ఇదొకటండి, పాతకాలం వంట అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎంతమందికి తెలుసు, ఎంతమంది దీన్ని ఇలా చేసుకు తింటారా అనేది నాకైతే కామెంట్ చేయండి.